మేడ్చల్ పరిధిలో అక్రమ సరోగసీ సెంటర్లను పోలీసులు గుర్తించారు. అనుమతులు లేకుండా ఓ ఇంట్లో సరోగసీ క్లినిక్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. 6 సరోగేట్ తల్లులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్నట్టు మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళను కూడా మనం దోషులుగా చూపించడం జరుగుతున్నది. ఇందులో వివరాలు చూస్తే మనకి మెయిన్ ఆర్గనైజరు నరేంద్ర లక్ష్మిరెడ్డి, ఈమె ఇక్కడ మన చింతల ఏరియాలో ఉంటుంది, చిలకలూరుపేట నేటివ్ ఉండే. వాళ్ళ అబ్బాయి నరేందర్ రెడ్డి, వీళ్ళిద్దరు మెయిన్ ఆర్గనైజర్స్. మిగతా ఎవరైతే ఈ సరోగేట్ మదర్స్ ఉన్నారో వారు గోల్కొండ సాయిలీల బీర్ డిస్టిక్, తర్వాత మలగల్ల వెంకటలక్ష్మి రమచోడవరం ఏపీ స్టేట్, సునీత అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఏపీ స్టేట్, సాదల సత్యవతి రంపచోడవరం, పంటాడ అపర్ణ విజయనగరం, రమణమ్మ విజయనగరం. వీళ్ళందరినీ కూడా ఈ సరోగేట్ మదర్స్గా వాళ్ళని సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఇల్లు అద్దె తీసుకొని అక్కడ వాళ్ళు ఉంచేసి చేస్తున్నటువంటి సమాచారం మీద మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద ఇమీడియట్గా మనం కూడా ఇది మెడికల్ సంబంధించిన సబ్జెక్టు కాబట్టి డిఎంహెచ్ఓ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క రైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అవన్నీ కూడా సీజ్ చేసిన. ఇందులో ఆ క్యాష్ కూడా 6,47,000 రూపాయల క్యాష్, తర్వాత ల్యాప్టాప్స్, ప్రామిసరీ నోట్స్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో మాట్లాడుకున్నారు ఏంటనేది రాయించుకోవడానికి ప్రామిసరీ నోట్స్, బాండ్ పేపర్స్, తర్వాత డిఎంహెచ్ఓ గారితో కలిసి మేము మిగతా వాటి మీద కూడా ఈ హాస్పిటల్స్ కొంత సమాచారం మనకు వచ్చింది, ఇంకా మిగతా రావాల్సి ఉంది, అది కూడా మేము తీసుకొని వాళ్ళ మీద కూడా రిపోర్ట్స్ పంపడం జరుగుతుంది. మాకు పేట్ బషీరాబాద్ సిఏ గారి నుంచి కాల్ వచ్చింది. ఒక ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అని చెప్పి కాల్ వస్తే మేము వెళ్ళటం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, 2 ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ వివరాలు చెప్పిన తర్వాత సార్ చెప్పినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో చెప్పారు. ఇక్కడ ఎందుకు ఉన్నారమ్మా అంటే ఆ లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ, ఆ అక్క, ఆమె దగ్గర ఉంటున్నామని చెప్పారు. అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు. అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు, మీకు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పారు. ఆల్ ఆర్ మ్యారీడ్ విమెన్, వాళ్ళకి ఆల్రెడీ 2-3 పిల్లలు ఉన్నారు అంటే కేస్ వైజ్. అండ్ ఇప్పుడు సరోగేట్గా యాక్ట్ చేస్తున్నారని చెప్పారు. బట్ అది ఏంటి అనేది అఫీషియల్ రికార్డ్స్ వెరిఫై చేసి కానీ మేము వాట్ అని చెప్పడానికి ఉండదు. కొన్ని హాస్పిటల్స్ పేర్లు చెప్తున్నారు కానీ అది వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసుకొని కానీ కన్ఫర్మ్గా ఆ హాస్పిటల్ ఏంటని చెప్పడానికి ఉండదు. సరోగసీ యాక్ట్ 2021 ప్రకారం పర్మిషన్స్ ఉన్న వాటివి లిస్ట్ మా దగ్గర ఉంటుందండి. ఇల్లీగల్గా నడిపేవి అంటే త్రూ పబ్లిక్ కానీ త్రూ అదర్ సోర్సెస్ ద్వారా వచ్చిన వాటికి కూడా మేము రెగ్యులర్గా రైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి లేనప్పుడు ఇమీడియట్గా సీజర్ చేయడం